ప్రభు నామంలో ఇక లైవ్ చూస్తున్నా కార్యక్రమం చూస్తున్నా సహోదరు సహోదరులు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి భక్తి జీవితంలో మనిషి జీవితంలో దైనందిన జీవితంలో భక్తి జీవితం అనేది ప్రాముఖ్యమైనది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, విశ్వసిస్తున్నాడు. రెండో రాకల్లో పరలోకం వెళ్తున్న వల్ల భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన అంశం ఇది. ఈరోజు అనేక మంది భక్తి చేస్తున్నాం అనుకుంటూ లోకానుసారంగా జీవిస్తున్న ఈ సందర్భంలో బైబిల్ చెప్తున్న మాటలు మనం ఆలోచిస్తే, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రికగా మనం చదివితే ఒక మాట మనకి క్లారిటీగా మనకు అర్థం. ఒకసారి అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు మనకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోను, 2 నీతితోను, 3 భక్తితోను బ్రతకవల్లని మనకు బోధించబడుతున్నది. భక్తితో బ్రతకాలని పౌలు బోధిస్తుంది. లోక విషయంలో అన్ని భక్తి చేస్తున్నాం, లోక విషయంలో అన్ని నమ్మకం, భక్తి అంటే నమ్మకం. దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడుగా ఉన్నాడో, కరెంట్ కనబడకపోయినా పర్లో ఒకటి ఉంది అని ఎలా భక్తి చేస్తున్నాం. మనకి లోక విషయంలో మళ్ళీ ఏమన్నాడు అంటే పౌలు, ఆ దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతక వల్లని మనకు బోధించుచున్నది. అంటే బైబిల్ ఏం బోధిస్తుందంటే స్వస్థబుద్ధి, 2 నీతి, 3 భక్తితో బ్రతకాలి. క్రైస్తవ సమాజం మనం ఆలోచిస్తే పోలింగ్ టైప్ ఉంది. విధమైన బోధలు హత్య చేస్తున్న ఈ సందర్భంలో ఈరోజు అనేక మంది నాకు వాక్యం తెలిసింది అంటున్నాడు కానీ వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా లోక సంబంధమైన విషయాలు పొరుగు తీస్తున్నాడు మనిషి. ఆదివారమే భక్తి కనపడుతున్నాడు, సోమవారం లోపల విషయాలు భక్తిస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తారు ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, భక్తి అనేది పరలోకానికి సంబంధించింది. భక్తి అనేది యాలకాపత రేపాన యేసుక్రీస్తు 2వ రాకల్లో మన పరలోకం చేరాలి. ఆ పరలోకం వెళ్ళడానికి మనం భక్తి చేయాలి అని ఈ రోజు ప్రతి ఒక్కరూ తెలుసుకొస్తున్నాం. అన్ని విషయాలు అప్డేట్ అవుతున్నాం. మనం ఎదురు వాళ్ళు చూసి మనం నేర్చుకున్నాం, నాలెడ్జ్ అప్డేట్ అవుతున్నాం. మన విషయాలు తినే తిండి లేదు, అన్ని విషయాల్లో జ్ఞానంలో సంపాదనలో మనిషి ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. భక్తులు మాత్రం మనకు జిల్లా దానికి అన్నాడు పౌలు గారు, భక్తితోనూ నీతితోనూ స్వస్థబుద్ధితో బ్రతకాలని బోధిస్తుంది బైబిలు. అంటే భక్తి అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన మరణం తర్వాత మనం ఎలా బతికామో ఆ బ్రతికిన దాన్ని బట్టి దేవుడు మనం పరలోకం వెళ్ళాలా లేదా నరకం జారిపోవాలా, మన బ్రతికి ఎలా బ్రతికామని దాన్ని బట్టి కౌంట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఆలోచిస్తే వాళ్ళ ఈ రోజు అనేక మంది నేను భక్తి చేస్తున్నానని చెప్పుకుంటూ లోకానుసారంగా జీవిస్తున్నాము. నా భక్తి చెప్పుకుంటూ ఆయన పేరుకి మాత్రం క్రైస్తవుడు అని ఉన్నాడు, కానీ భక్తి జీవితానికి వచ్చేది తూకం ఎత్తే తూకం రాని పరిస్థితి. అందుకే పౌలు ఒక మాట చెప్పుకొస్తుంది, అద్భుతమైన మాట క్రైస్తవ సమాజానికి చెప్పుకుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అద్భుతమైన వాక్యం, ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన వాక్యం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చెప్తున్న మాట మనం ఆలోచిస్తే, ఎందుకనగా తాము జరిగించిన క్రియలు చెప్పునవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షం కావలను. దేహముతో జరిగించిన క్రియలు మంచివైనా చెడ్డమైనా అది న్యాయపీఠ మీద ప్రత్యక్షం కావాలి. మనం ఎలా భక్తి చేసామో అది మంచి చెడ్డ అన్నది చేస్తున్నాడు. ఆలోచించుకుంటాడు. ఈ రోజు లాజికల్ గా అలవాటు, కామెంటరీకి అలవాటు పడిపోయాడు, కథలకు అలవాటు పడిపోయాడు. బైబిల్ ఏముందో మనకు అవసరం లేదంటాడు. 60 పుస్తకాలే భక్తి పరలోకం తీసుకెళ్తుంది. జిబ్బో చేయడు, బైబిల్ చేయడు, నాకంతా తెలుసా. 66 పుస్తకాలు ఉన్నాయి, 39 పుస్తకాలు ఇజ్రాయేల్ సంబంధించింది, యోగ గ్రంథం మినహాయిస్తే 4 సువార్తలు యేసుకు సంబంధించినవి, క్రైస్తవులకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని డేటా ఉన్నా మనకంటాడు, నాకు అంతా తెలుసుకున్నాడు. తీరస్ఫూర్తి బైబిల్ గురించి మాట్లాడుతుంటాడు. ఏమో నాకు అర్థం.
ఎలా వెళ్తామండి మన పరలోకం? ఈ రోజు సంవత్సరం అంతా చదివి 10th క్లాసులు టెంట్ ఎడగొట్టాలంటే అహర్నిశలు కష్టపడితే కానీ టెంట్ కొట్టుకోవట్లేడు. భక్తి జీవితంలో మనం ఎలా బ్రతుకామో ఇక్కడ అదే చెప్పొస్తాడు. తాము జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన క్రియలు చెప్పిన ప్రతివాడు ఫలము పొందినట్లును అది మనమందరం క్రీస్తు న్యాయపీఠ ఎదుట ప్రత్యక్షం కావలను. మనం ఏదైతే మంచి చేసామో చెడ్డో తీర్పులో క్రీస్తు న్యాయపీఠం అంటే వాక్యం తీర్పు గెలుపు. ఆరోగ్య విషయంలో లేచిన దగ్గర మనసు ఆలోచిస్తుంది. అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరం వస్తుంది, టాబ్లెట్ వేసుకోవాలి, తొందరగా రికవర్ అయిపోవాలి. అయ్యా అందరం కోట్ల ఆస్తి సంపాదిస్తున్నాడు, కనీసం మేము కొంత ఆస్తి సంపాదించాలి, పరిగెడుతున్నాడు, దానికోసం ఆలోచన చేస్తాం. అయ్యా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళ కోసం ఎంత నేను కష్టపడతాను, డబ్బులైనా అవసరం అప్పు తీసుకొచ్చాను చదివిస్తాను, వాళ్ళ కోసం కష్టపడు. అయ్యా తల్లి గర్భంలో పిండం ఆ దగ్గర నుండి మనం చనిపోయే వరకు దేవుడు ఆర్మీసర్ మనం కాపాడి యాక్సిడెంట్ల నుండి, రోగాల నుండి, ఇబ్బందుల నుండి, హార్ట్ అటాక్ నుండి తప్పిస్తే భక్తి ఏమంటే అంటాడు నాకు ఇప్పుడు అవసరం లేదు దేవుడా, నా బైబిల్తో పని లేదు అంటాడు. తాము జరిగించిన క్రియలు చెప్తున్నారు, అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం వాక్యం తీర్పు తీర్చేస్తుంది. కాబట్టి మన భక్తి జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం ఫీడ్బ్యాక్ వేసుకుంటే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు ఈ మాటలు